జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. గుజరాత్లోని సబర్కాంత జిల్లాలోని ఒక ముస్లిం మూక హిందూ కుటుంబంపై దాడి చేసి ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసింది. డబ్బు లావాదేవీకి సంబంధించిన ఈ వివాదంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ఓ వ్యక్తిని హత్య చేశారు. హిందూ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతం అయినప్పటికీ ముస్లింల గుంపు దూసుకువచ్చి మరీ అలజడి సృష్టించింది. ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తిని ముస్లిం గుంపు లాక్కెళ్లి మరీ చంపింది. ఈ ఘటనకు సంబంధించి 17 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చనిపోయిన వ్యక్తిని రాజుభాయిగా గుర్తించారు. అతడి తమ్ముడు సుభాష్ జరిగిన దారుణం గురించి వివరించాడు. ఈ గొడవకు తన అన్నకు ఎలాంటి సంబంధం లేకపోయినా చంపేశారని వాపోయాడు. తమ పొరుగింటి వారికి ఆర్థిక లావాదేవీల విషయంలో స్థానిక ముస్లిం వర్గానికి చెందిన కొంతమందితో వివాదం కొనసాగుతూ ఉందని తెలిపాడు. వారం రోజుల నుండి గొడవలు జరుగుతూనే ఉన్నాయట. ఫిబ్రవరి 14వ తేదీన మార్కెట్లో మొదలైన గొడవ ఇళ్ల దాకా చేరిందని తెలిపాడు సుభాష్. పక్కింటి వాళ్లను ముస్లిం మూక కొడుతూ ఉంటే రాజు వారిని అడ్డుకొని ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించాడు. వెంటనే రెచ్చిపోయిన ఆ మూక కత్తులు, పైపులు, హాకీ స్టిక్స్తో తీవ్రంగా దాడి చేశారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో ముస్లిం గుంపులో 100 నుంచి 200 మంది ఉన్నారు. రాజుభాయ్ ఇంటి నుంచి 100 అడుగుల దూరం తీసుకువెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు. గొంతు కోసి మరీ చంపేశారు. రాజుభాయ్ హత్య తర్వాత కూడా ఆ మూక కోపం చల్లారలేదు. రాజుభాయ్ శవాన్ని తీసుకువెళ్లేందుకు కూడా అతడి కుటుంబాన్ని అనుమతించలేదు. హిందువుల ఇళ్లపైన, రాజు మృతదేహాన్ని తీసుకోవడానికి వచ్చిన వారిపైన రాళ్లు రువ్వుతూనే ఉన్నారు. రాళ్ల వర్షం కురుస్తూ ఉండడంతో రాజు మృతదేహం దగ్గరకు చాలా సమయం వరకు కూడా ఎవరూ చేరుకోలేకపోయారు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 4 మాత్రమే అరెస్టు చేశారని, మిగిలిన వారంతా పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారని రాజు కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి రాజుకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని అన్నారు. పరారీలో ఉన్నా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నామని తెలిపారు. ఈ ఘటన అనంతరం కూడా ముస్లింలు పలు ప్రాంతాల్లో రాళ్లు రువ్వారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో హిందూ సంఘాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హిందూ సంస్థలు బాధిత కుటుంబానికి అండగా నిలిచాయి. రాజు కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు హితేంద్ర సింగ్ రాజ్పుత్ హామీ ఇచ్చారు. 48 గంటలలోగా నిందితులను అరెస్టు చేయకపోతే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సహా అన్ని హిందూ సంస్థలు వీధిలోకి వస్తాయని హెచ్చరించారు. ఘటన జరిగిన ప్రాంతం నుండి హిందువులు పారిపోయేలా చేస్తున్నారని, డిస్టర్బ్డ్ ఏరియా యాక్ట్ను ప్రయోగించాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.